అంశం 4వ టాపిక్లో మనం ఆ చిన్నాడిది సహజ మరణమా సంచలనమా హత్య ఇంకా తెలియడం లేదు. అంగన్వాడీ సెంటర్ నుంచి అడుగు బయట పెట్టినప్పటి నుంచి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించేంత వరకు ప్రతీది అనుమానమే. ఇప్పటికీ ఆ చిన్నారి చావు ఓ మిస్టరీనే. ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో ఈ 3 ఏళ్ల చిన్నారి లక్షిత్ మృతి కేసులో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ప్రస్తుతం వేడని చిక్కుముడిలా మారింది. ఆ చిన్నాడు చనిపోయిన తీరు, ఆ చిన్నాడు విగత జీవిగా కనిపించడానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. అసలు 3 ఏళ్ల చిన్నారి పొలాల్లో శవమై ఎలా తేలాడు? ఇప్పుడు ఇదే బిగ్ మిస్టరీ. మృతదేహం లభ్యమైన తీరు కూడా చాలా అనుమానాలకు తావిస్తోంది. బాలుడు అదృశ్యమైన తర్వాత పోలీసులు, గ్రామస్తులు విస్తృతంగా గాలించినప్పటికీ మృతదేహం కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం అదే ప్రాంతంలో ఆ చిన్నారి చెప్పులు కనిపించిన ప్రాంతానికి కొద్ది దూరంలో శవమై కనిపించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ చిన్నారి చెప్పులను గుర్తించి డ్రోన్తో సర్వే చేసి డాగ్ స్క్వాడ్తో వెతికే ప్రయత్నం చేసినా లక్షిత్ జాడ కనిపించలేదు. కానీ అక్కడికి దగ్గరలోనే పొలాల్లో లక్షిత్ మృతదేహం కనిపించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. బాలుడిని ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లారా అనే సందేహం కలుగుతోంది. చిన్నారి లక్షిత్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్లో తెలుస్తోంది. దీంతో ఆ చిన్నారి హత్యకు గురయ్యాడా లేక సహజంగానే మరణించాడా అనే సందేహాన్ని మరింత పెంచుతోంది. గాయాలు లేకపోతే ఎలా చనిపోయాడో అన్నది ఇప్పుడు బిగ్ మిస్టరీ. పోలీసులు కూడా తొలుత సహజ మరణంగానే భావించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళనతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. లక్షిత్ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్ళాక అదృశ్యమయ్యాడు. అతను అంత దూరం వెళ్లడం కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంది. 3 ఏళ్ల చిన్నారి ఒంటరిగా అంత దూరం వెళ్ళగలడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. లక్షిత్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని చేయి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు అనుమానంగా కనిపిస్తోంది. లక్షిత్ కుటుంబానికి ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా? ఇతర కారణాలతో చిన్నారిని హతమార్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు దీని వెనుక క్షుద్ర పూజల కోణం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగిన నేపథ్యంలో ఈ కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు, పూర్తి వివరాలు, క్లూస్ టీమ్ నివేదికతో పాటు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో చిన్నారి లక్షిత్ మరణం వెనుక అసలు కారణం ఏంటో త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది.